హాయ్ ఫ్రెండ్స్, హలో. అయితే మనందరం ఎదురు చూస్తున్నాం కదా, అందరూ అడుగుతున్నారు సార్ టీటీసీ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని చెప్పేసి. సో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుండి టీటీసీ నోటిఫికేషన్ వచ్చింది. టీటీసీ అంటే ఈరోజు అత్యంత డిమాండెడ్ కోర్స్. ఇప్పుడు ఈ సంవత్సరంలో అంటే 2025లో హై డిమాండెడ్ కోర్స్ అయింది ఇది. ఇప్పుడు రీసెంట్గా ఎవరైతే ఇంటర్మీడియట్ పూర్తి చేశారో, అంటే ఇంటర్ సెకండరీ ఎగ్జామ్ రాశారో వాళ్ళు, గతంలో ఇంటర్ పాస్ అయిన వాళ్ళు, డిగ్రీ పీజీ పాస్ అయిన వాళ్ళు, ఎవరైనా సరే ఇంటర్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళందరూ కూడాను ఈ యొక్క డీసెట్ ఎగ్జామ్ అయితే రాయొచ్చు. ఈ డీసెట్ అనేది 2 సంవత్సరాల ట్రైనింగ్ కోర్సు. 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మీరు డైరెక్ట్గా గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఉండే ప్రైమరీ స్కూల్ టీచర్ ఉద్యోగానికి డైరెక్ట్ మీరు అర్హత ఉంటుంది. ఇప్పుడు చేయండి. ఈ సంవత్సరం చేస్తే మీకు బెనిఫిట్ ఏంటంటే 2 ఏళ్ల తర్వాత, అంటే ఆల్మోస్ట్ ఆల్ మీకు తెలుసు, 2 ఏళ్ల తర్వాత ఎట్లాగూ స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగాలు అయ్యాక తప్పదు. ఇప్పటికే గవర్నమెంట్ అటో ఇటో 1 year 1.5 year అయిపోయింది. అటు వెళ్ళినాం అనుకోండి, ఇంకొక 2 ఏళ్ల తర్వాత నోటిఫికేషన్లు వేయాక తప్పదు. కాబట్టి ఇప్పుడు చేసిన వాళ్ళకి మీకు టైం దొరుకుతుంది. 2 ఏళ్ళు ఇది ఈ కోర్సు చదవండి, ఇంకొక 1 year డిఎస్సికి ప్రిపేర్ కండి. ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ మీరు జాబ్ కొడతారు. 2028లో ఖచ్చితంగా మీకు జాబ్ వచ్చేటట్టుగా మీరు చదవచ్చు. ఒక ప్లాన్తో మీ లైఫ్ కనుక పోతే నేను చెప్పినట్టు ఫాలో అవ్వండి, నా యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. తర్వాత నేను ఇచ్చేటువంటి గైడ్లైన్స్ మీరు తీసుకోండి. మీకు ఎందుకు జాబ్ రాదో నేను చెప్తాను, ఓకేనా? హలో, వెల్కమ్ టు మోడల్ ఐడియాస్. యువర్ వాచింగ్ మోడల్ ఐడియాస్ రాజేంద్ర బొన్న యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, డీసెట్ టీటీసీ 2025 నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఇక్కడ అప్లికేషన్ వచ్చేసి డీటెయిల్స్కి సంబంధించినటువంటి 2025 ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి వెబ్సైట్ వచ్చేసి deecet.cdse.telangana.gov.in నుంచి నోటిఫికేషన్. ఇందులో వచ్చేసి ఈ నెల 24వ తేదీ నుండి ఆన్లైన్లో అప్లై చేసుకోమని చెప్తున్నారు. అయితే మనకి ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది, అంటే మనకి ఇది అప్లై చేసుకోవడం లాస్ట్ డేట్ వచ్చేసి May 15th లోపు. ఎంట్రన్స్ ఎగ్జామ్ వచ్చేసి May ఎండింగ్లో లేదా June 1st వీక్లో పెట్టడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో రాయాలి. దీని సిలబస్ ఏముంటుంది అంటే, ఒక 20 మార్కులు మ్యాథ్స్, 20 మార్కులు ఇంగ్లీషు, 20 మార్కులు ఇట్లా ఉంటుంది. నేను సిలబస్ పైన ఆల్రెడీ యూట్యూబ్లో వీడియో చేసి పెట్టిన. ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ కూడా, గత 5-6 సంవత్సరాల క్వశ్చన్ పేపర్లు కూడా నేను ఒక దగ్గర పెట్టిన. అది మన మోడల్ ఐడియాస్ అనేటువంటి ఒక యాప్ తీసుకోవాలి. ఆ యాప్లో ఈ యొక్క డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఈ వీడియో కింద మీకు లింక్ వస్తుంది, అందులో యాప్ ఉంటుంది మోడల్ ఐడియాస్ అని. ఆ యాప్లో ఈ మా యొక్క యాప్ మీరు ఆన్ చేయగానే దాంట్లో డీసెట్ టీటీసీ క్వశ్చన్ పేపర్స్ అని ఉన్నాయి. మీరు అవి డౌన్లోడ్ చేసుకొని వాటిని బలంగా ప్రిపేర్ కావచ్చు. అయితే సీట్ రావడం అంత ఈజీ కాదు, చాలా టఫ్గా ఉంటుంది. ఎందుకంటే టీటీసీకి ఇప్పుడు డిమాండ్ పెరిగింది. ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళు చేయాలి, కానీ ఇప్పుడు డిగ్రీ అయిపోయిన వాళ్ళు చేస్తున్నారు చాలామంది. పీజీ అయిపోయిన వాళ్ళు చేస్తున్నారు. ఆల్రెడీ బీఈడీ అయిపోయిన వాళ్ళు మళ్ళీ చేస్తున్నారు. నిజానికి ఇది ఇంటర్ తర్వాత చేసే కోర్స్ అయినా కానీ వాళ్ళకి దాని వాల్యూ తెలుసు. ఇప్పుడు ఇంటర్ పాస్ ఇమీడియట్గా దీనికి వాల్యూ తెలియదు, ఇంకా వాడికి మెదడు ఎదగదు కదా. కానీ డిగ్రీ అయిపోయి బీఎడ్ అయిపోయి కూడా మొన్న 2-3 మార్కులతో జాబ్ కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉంటున్నారు. అదే ఈ స్కూల్ అసిస్టెంట్ కాకుండా ఎస్జిటి ఉద్యోగులు అయితేనేమో సింపుల్గా జాబ్ కడుతున్నారు. అందుకని చెప్పేసి టీటీసీకి మళ్ళీ డిమాండ్ పెరిగింది కాబట్టి ఈ ఉద్యోగానికి కాలేజీల సంఖ్య తక్కువ అయిపోయింది. చాలా అంటే చాలా తక్కువ కాలేజెస్ ఉంటాయి. సో ఏ రకంగా చూసినా మీకు ఇది గుడ్ బెనిఫిట్ అన్నమాట. ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోండి. సిలబస్ పంపిస్తాను. సిలబస్ అండ్ మోడల్ పేపర్స్ ఉన్నాయి. అయితే పూర్తి డీటెయిల్స్ నోటిఫికేషన్ వెబ్సైట్లో లేదు. ఇందాక నేను వెబ్సైట్ కూడా ఓపెన్ చేసి చూసిన, అందులో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ లేదు. 24 అప్లికేషన్ అంటే 24 రోజు మార్నింగ్ అన్న ఆఫ్టర్నూన్ పెడతారు. అది రాగానే నేను చెప్తాను. ఇప్పుడు ఇంటర్ పూర్తయిన వాళ్ళు నిజంగా మీకు చెప్తున్నా, మీకు ఒక మంచి అవకాశం ఇది. అంటే ఎవరికైనా మీకు టీచర్ జాబ్ ఇంట్రెస్ట్ ఉంటుంది అంటే అందరికి నేను చెప్తాను. ఇప్పుడు ఒకరికి ఇంజనీరింగ్ కావాలంటే వాడు ఎంసెట్ రాసి వెళ్ళిపోతాడు, వాడికి ఒక గోల్ ఉంది, వాడు పోతాడు. డాక్టర్ కావాలనుకుంటాడు, నీట్ ఎగ్జామ్ రాస్తాడు, ఆడాట వెళ్ళిపోతాడు. కానీ నాకు ఇంజనీరింగ్ డాక్టర్ అవసరం లేదు సార్, నేను టీచర్ కావాలంటే నీకు ఇది బెస్ట్ ఆప్షన్. ఇది 2 ఏళ్ళు నేను చెప్తా కదా, 26, 27 2 ఏళ్ళ అకాడమిక్ ఇయర్లో చదువుతావు. 28 బలంగా చదువు. 29లో కనీసం ఒక 20,000 ఉద్యోగాలతో నోటిఫికేషన్ అయితే టీచర్ జాబ్ అయితే వస్తుంది. అప్పుడు నేను చాక జాబ్ కొట్టుకొని వెళ్ళిపో. 20,000 జాబ్ అయితే అందులో నీ జిల్లాకి, నువ్వు పనిచేసే జిల్లాకి కనీసం 1000 వస్తాయి. 1000 మందిలో నువ్వు జాబ్ కొట్టలేవా? ఈజీ కొట్టచ్చు. కాబట్టి నేను చిన్న ఏజ్లోనే నీకు జాబ్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇంటర్మీడియట్ పూర్తయినోడికి ఏజ్ ఎంత ఉంటుందండి? 18 అనుకోండి. సో 21 సంవత్సరానికి డైరెక్ట్గా నువ్వు జాబ్ కొట్టచ్చు. గుర్తుపెట్టుకో బిడ్డ, 21 ఏజ్లో నువ్వు జాబ్ కొట్టినావంటే అసలు నీకు ఎంత లైఫ్ ఉంటుంది చెప్పు. 45 సంవత్సరాలు నువ్వు టీచింగ్లోనే ఉంటావు. అటు తర్వాత నువ్వు మళ్ళీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4 దేనికన్నా నువ్వు ప్రిపేర్గా. ప్రైమరీ స్కూల్ జాబే నువ్వు దేనికన్నా ప్రిపేర్గా. నీకు ఎంతంత లైఫ్ దొరుకుతుంది కదా తర్వాత. కాబట్టి అవన్నీ ఆలోచించుకొని నిర్ణయం తీసుకో. ఒక కరెక్ట్ డిసిజన్ అనేది ఈరోజు నీ లైఫ్ని సెట్ చేస్తుంది. కరెక్ట్ డిసిజన్ లేకపోతే మాత్రం ఆగమాగం అవుతుంది పరిస్థితి అంతా. ఓకేనా? రైట్.
ఇంకా నీకు ఏమైనా డౌట్స్ ఉంటే మోడల్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత కింద నువ్వు డౌట్ అడుగు. సబ్స్క్రైబర్ అడిగే ప్రతి ప్రశ్నకి సమాధానం వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోక క్వశ్చన్ అడిగితే అది మాకు కనబడదు. మా ఛానల్ సెట్టింగ్స్ అలా ఉన్నాయి. ఎందుకంటే సబ్స్క్రైబర్ అడిగే క్వశ్చన్కే సమయం ఇవ్వడానికి మాకు ఆన్సర్ ఇవ్వడానికి మాకు సమయం సరిపోతలేదు. ఇక నాన్ సబ్స్క్రైబర్ కంటే సమయం సరిపోదు. కాబట్టి మీరు పెద్ద మనసుతో అర్థం చేసుకుంటారని చెప్తున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.